క్లాసుల నిర్వహణ, IIT నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది. బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు. ద గ్లోబ్ జూనియర్ కాలేజ్, అయోధ్య నగర్, మధురవాడ. కాంటాక్ట్ 9959240933. మహిళల అభ్యున్నతే మన రాష్ట్ర ప్రగతికి మూలం. మధురవాడలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతులను ప్రారంభించిన గంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమించే బహుముఖ ప్రజ్ఞాశాలి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. మధురవాడ 5వ వార్డ్ పరిధి మారికవలస సైక్లోన్ సెంటర్ భవనంలో బీసీ కార్పొరేషన్ స్వయం ఉపాధి కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతులను కార్పొరేటర్ మొలి హేమలతతో కలిసి గంట ప్రారంభించారు. అనంతరం టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను అభిమానుల సమక్షంలో భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ సందర్భంగా పండ్లు పంపిణీ నిర్వహించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు అందించారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత, టీడీపీ రాష్ట్ర నాయకులు మొల్లి లక్ష్మణరావు, నాగోతి వెంకట సత్యనారాయణ, ఈగల రవికుమార్, బోయి వెంకటరమణ అలియాస్ శ్రీను, నమ్మి శ్రీనివాస్, బోయ రమాదేవి, కొండపు రాజు, ముచ్చి రామనాయుడు, జనసేన అధ్యక్షులు దేవర శివ, ఆనందరావు, గురయ్య శ్రీను, గురయ్య రెడ్డి, కురుమోజు శ్రీను, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అది పరిపూర్ణంగా నెరవేరాలని కూడా కోరుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఏదైతే మహిళలకి ఆయన ఎంతగానో అభిమానించే మహిళలు, అటువంటి మహిళలకి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రోగ్రాం టేకప్ చేయటం, అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ మారికవలస ప్రాంతంలో మొత్తం ఒక 150 మంది లేడీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి కుట్టు మిషన్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా ఇప్పుడే ఇక్కడ ఆ మహిళలకి ఆ కుట్టు మిషన్ల దగ్గర ట్రైనింగు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అంతేకాదు మరొక ముఖ్య విషయం ఏంటంటే, గత వైఎస్ఆర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక అన్డెమోక్రటిక్గా ఏదైతే విశాఖ మేయర్ పీఠాన్ని ఆ రోజు వాళ్ళు కైవసం చేసుకున్నారో దానికి కూడా నిన్న మరి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఆ వైఎస్ఆర్ పరిపాలనకి ఒక ఫుల్ స్టాప్ పెట్టి చరమగీతం పాడటం కూడా నిన్న జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు కానుకగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఏదైతే కొత్తగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేయర్ తీసుకుపోతా ఉన్నామో, మరి పరిపాలనా పరంగా సంస్కరణలు చేసి ప్రజలు ఏదైతే ఒక కార్పొరేషను పరిపాలన అందించాలని కోరుకుంటున్నారో అవన్నీ కూడా అందించి అందరి యొక్క మన్ననలు పొందే విధంగా రాబోయే రోజుల్లో కార్పొరేషన్ పరిపాలన ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, స్థానిక సంస్థల్లో విశాఖపట్నం కార్పొరేషన్కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషను, 98 మంది కార్పొరేటర్లతోటి 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలతో 2 పార్లమెంటు స్థానాలతో విస్తృతంగా మొత్తం సేవలకి అవకాశం ఉండి అనేక ఇష్యూస్తో ఉన్న కార్పొరేషను. అటువంటి కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ చాలా రోజుల తర్వాత ఈ మేయర్ స్థానంలో కూర్చోవడం చాలా సంతోషం. ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేయర్ ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగిస్తామని చెప్పిన కూడా శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఒక వార్డుల వైజ్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని అన్నీ కూడా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తామని చెప్పిన కూడా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఈ దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఒక విజనరీ లీడర్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు. ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని, ఆయన నేతృత్వంలో ఈ రాష్ట్రానికి ఒక పూర్వవైభవం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా గత వైఎస్ఆర్ పరిపాలనల 5 సంవత్సరాల్లో మొత్తం రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలన్నీ కూడా గాడి తప్పాయి. మళ్ళీ దాన్ని మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్. రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ, అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్
ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రభంజనం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.